ఒంగోలు పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం తరపున అనూహ్యంగా బరిలోకి దిగారు మంత్రి సిద్ధా రాఘవరావు. 5 ఏళ్లలో మంత్రిగా కనబర్చిన పనితీరు, దర్శి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి నమూనా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానంటున్నారు ఆయన. ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుతో ఈటీవీ ముఖాముఖి. జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న అటవీ శాఖ మంత్రి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ కేటాయించడం జరిగింది. ఇంతవరకు దర్శి ఎమ్మెల్యేగా ఉంటూ దర్శి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సిద్ధా రాఘవ గారు ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యుల నుండి పోటీ చేస్తున్నారు. ఈ పోటీ ఎట్లా ఉండబోతుంది, ప్రచార సరళి ఎలా ఉంది అనే అంశంపై అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మొదటిసారిగా ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏంటి? మొట్టమొదటిసారిగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఎంపీగా అలాట్మెంట్ ఇవ్వటం, పోటీ చేయడం కోరటం జరిగింది. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి ఈ సెగ్మెంట్స్ ఉన్న 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్స్ మొత్తం కూడా నేను పర్యటిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అదేవిధంగా సర్వీస్ కానీ కూడా చేయడం జరిగింది. ప్రజల్లో ఈ మధ్యకాలంలో చేసిన పసుపు కుంకం కానీ 95 లక్షల మంది మహిళలకి దగ్గర 9,810 కోట్లు కానీ, అట్లానే అన్నదాత సుఖీభవ 56 లక్షల మంది రైతులకి, అదేవిధంగా పెన్షన్స్ దగ్గర అదొక 54 లక్షల మంది పెన్షన్లకి, మన రాష్ట్ర జనాభాలో 5 కోట్లుంటే దగ్గర 2,25 లక్షలకి ఈరోజు బెనిఫిట్స్ వస్తున్నాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఆయన కష్టపడి ఒక విజన్తో పనిచేపట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డబుల్ డిజిట్ గ్రోత్ కానీ, అదేవిధంగా సంక్షేమాన్ని మన ప్రభుత్వాన్ని చూసి పక్క ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ చేపట్టే కార్యక్రమాలు అన్నిటి కూడా మద్దతు పలుకుతున్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో మేము ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతున్నాం. ప్రజలు కూడా మంచి జడ్జిమెంట్ ఇస్తారు. ఎందుకంటే మనం ఒకే పార్టీని నమ్ముకున్నాం. డెఫినెట్గా జిల్లా ప్రజానీకం అందరూ కూడా మంచి మెజార్టీతో నాకు గెలిపించి నాకు లోక్సభ పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చారు. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి? అంటే కొత్త అభ్యర్థులు రావడం, ప్లేసులు మారడం జరిగింది. దీనివల్ల మీరు వాటిని ఏ రకమైన చేసుకోగలుగుతున్నారు? 3 నియోజకవర్గాలకు సంబంధించి అవి ముఖ్యమంత్రి గారు వారి సర్వే ఆధారంగా వారు మార్చుకోవటం జరిగింది. ఏదో అయినప్పటికీ ఈరోజు ఆ సర్వేలే ప్రామాణికంగా తీసుకుని వారు ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా అక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని విధాలుగా కూడా అక్కడ కూడా బాగా పికప్ అయింది. అక్కడ కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీలో మంచి మెజార్టీ వస్తుంది. కొన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంకా కూడా మనకి బాగా పికప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా చూసుకుంటే 7 నియోజకవర్గాలు యావరేజ్ మీద మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రచారం చేస్తున్నారు కదా, మీ ప్రచారం వెళ్ళేటప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఓటర్లు మీ పట్ల ఏ రకమైన సానుభూతి చూపిస్తున్నారు? ఓటర్స్ అందరూ కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను. నా ఎమ్మెల్యేగా నేను దర్శి నియోజకవర్గాన్ని 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. ఈరోజు అటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా జరగల. అటువంటి అభివృద్ధిని నేను మళ్ళీ ఈ ఒంగోలు పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాల్లో అనగా దర్శి ఆల్రెడీ చేయటం అయిపోయింది. రిమైనింగ్ 6 నియోజకవర్గాలు కూడా అదే ప్రకారంలో అభివృద్ధి చేస్తాం. నేను ఒక భరోసా అలకిస్తున్నాను. ప్రజలు నా మీద ఒక మంచి నమ్మకం. ఎందుకంటే దర్శి చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు నేను వాళ్ళు కూడా ఒకటి చెప్తున్నాను, కుల రాజకీయాలు వద్దండి, అభివృద్ధి చూడండి, అభివృద్ధికి ఓటేయండి. మీరు అభివృద్ధితో మమ్మల్ని గెలిపిస్తే గ్రామాలు రాబోయే రోజుల్లో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతున్నాయి. మీ గ్రామాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ రూరల్స్ అని కూడా అర్బన్ టైప్లో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను శ్రీకారం చుడతాను. అట్లానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంపీ కార్యాలయం ఏర్పాటు చేస్తాం. అక్కడ మా పిఎని కానీ స్టాఫ్ని కానీ అందుబాటులో పెడతాం. సమస్యలు ఇమీడియట్గా పరిష్కరిస్తాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన మాట మీద గౌరవంతో
ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో మీరు గమనించిన సమస్యలు ఏంటిని, వాటిని ఏ రకంగా పరిష్కరించాలనుకుంటున్నారు? అక్కడ ఆ ఏరియాను బట్టి వచ్చే సమస్యల్ని ఆ ఏరియాలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆ సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మా విజయ అవకాశం అభివృద్ధి, ఒక సమర్థవంతమైన నాయకత్వం. ప్రజలు అదే చూస్తారు, సమర్థవంతమైన నాయకుడినే గెలిపిస్తారు. థ్యాంక్ యూ అండి. ఇది ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిద్ధారాఘవ గారి మనోగతం. ఇది ఈ ఎన్నికల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దర్శిలో చేపట్టిన 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలే తను ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా గెలిపిస్తాయని అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.